అతుల భోగంబున అంచితత్యాగంబును తొల్లింటి అట్టుల చెల్లచేయు ధృతరాష్ట్రునకు ధర్మసుతుడు గాంధారికి పూర్వ ప్రకార సంపూజ్యదాన నిరతి చెల్లించు అక్కురు వృద్ధుడు ఇమ్మయి పాండుపుత్రులు తన్ను పరమభక్తి శిష్యవర్తమున సేవింప తానును గురునట్ల వాత్సల్యపరతని ఎప్పుడు వారలకు శ్రీయు ఆయువు వైరి జయము మానసమున ఆశాసించు మానవేంద్ర అతని తొంటి వర్తనము తత్సుతుని కీడు ఆత్మ తలపాడు ఎన్నంటు ధర్మాత్మజుండు ధర్మజుడేమో వాళ్ళు చేసిన కీడు ఆయన సుతులు చేసిన కీడు ఎప్పుడూ తలపట్ట. అలానే ఎంతో గొప్పగా సేవ చేస్తున్న పాండవులని వాళ్ళ యొక్క శిష్యవర్తనాన్ని మెచ్చుకుంటూ ధృతరాష్ట్రుడు కూడా వాళ్ళకి శ్రీ కలగాలని, అంటే శ్రీ కలగాలని, ఆయువు కలగాలని, వైరిజయం అంటే శత్రువుల్ని ఎప్పుడు జయించాలి వాళ్ళు అని మనసులో ఎప్పుడు ఆశాసిస్తూ ఉండేవాట, అంటే కోరుకుంటూ ఉండేవాట ధృతరాష్ట్ర మహారాజు కూడా. వినుమతని తెరగెరిగి పరిజనములతో ఆంబికేయు చరితము దుర్యోధను కొరగామియు యవ్వారును వాకృవంగ వెరతురు కురు ప్రవరా. ఆ విధంగా ఆయన సంచరిస్తుంటే అంబికేయుడు ఇంతకుముందు ప్రవర్తించిన విధము, ఆయన కొడుకు దుర్యోధనుడు ప్రవర్తించిన విధము ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటానికి కూడా జరిసేవారట వాళ్ళు చేసిన అకృత్యాలని. ఎందుకంటే ధర్మరాజు అంతగా గౌరవిస్తున్నాడు ధృతరాష్ట్రుడిని, వాళ్ళని దెప్పి పొడవకూడదు. రాజ్యాధిపత్య సంపూజ్యత్వమున ధృతరాష్ట్ర పాండు సుతాంతరంబు కానరొకళులు జానపదోత్తరమున పౌరవర్గంబునందును వసుమతీశ ఇమ్మెయ్యి నడిపెడు ఆ పాండవాగ్రజు వలన నిజాత్ముజవలుని కంటే అక్కురు రాజు ప్రియం బంధునట్లున్న అక్కాలమున పవనాత్మజుండు. ఈ విధంగా నడిచిపోతున్నాయి రోజులు. ఏమాత్రం కూడా ధృతరాష్ట్రుడు సంతృప్తి చెందలేకుండా ఉన్న రోజంటూ లేదు. తన కొడుకు కన్నా ఎక్కువగా సంతృప్తి పడుతున్నాడు ఈ పాండవులతోటి. ఆ సమయంలో పవనాత్మజుడు ఎవరు? భీమసేనుడు సన్నిహితుడైన పుడజన విభుండు తన తనుజుల తలచి సంతాపము. ఒక్క భీముని చూస్తే మాత్రం, ఆయన దగ్గరకు వస్తే మాత్రం వెంటనే సంతాపం కలిగేదిగా ఎవరికి? ధృతరాష్ట్రుడికి. ఎందుకు? అతని కనుగొని ఆ భీముడు అతని సుతులు తప్పు పరచిన పాటులు తలచియలుగు. ఆ భీముడు కూడా ఆయన ఎదురుపట్టడంతో ఎంబటే ఆయన వల్ల వచ్చిన పాటలన్నీ కూడా మనసులో అనుకుంటూ ఉండేవాట భీముడు. వీళ్ళిద్దరు మాత్రం ఎదురుపడేటప్పుడు మనసుల్లో మాత్రం హృదయముల ఒండరుల దశ ఇట్టి వారలయ్యు అతడు అన్యోన్య భాషణముల అప్పుడు మృదుల విన్యాసమొప్ప ఆడుదురు చుట్టములు మెచ్చునట్లుగాగా ధృతరాష్ట్రుండు ఏకతంబ ఉన్నయడా. వృకోదరుడు అతనికి ఇంతనంతండి గాంధారి వినుచుండ. అందరి మధ్యలో ఉన్నప్పుడేమో ఒకళ్ళనొకళ్ళు పొగుడుకుంటూ బ్రహ్మాండంగా ఉండేవాళ్ళ. బయటికి ఏకతమ్మున అంటే ఏకాంతంగా వాళ్ళిద్దరూ మాత్రమే ఉన్నప్పుడు, వాళ్ళిద్దరంటే ఎప్పుడు ధృతరాష్ట్రుడితో పాటు గాంధారి కలిసే ఉంటుంది. ఇద్దరు అంటే ఆమె కూడా కలిసి ఆయనలో సగభాగం కదా. గాంధారి వింటూ ఉండగా ఏకాంతంలో ఉన్నప్పుడు మాత్రం భీముడు అంధుని కొడుకుల ఎందొక్కరుని తప్పి పోనీ కతృచ్చిది భూరి శక్తి, నా బలంతో ఒక్కడిని కూడా వదలకుండా చంపేశా అంటూ దెప్పి పొడుస్తూ ఉండేవాట ధృతరాష్ట్రుడిని భీముడు. అంధుని కొడుకులు గుడ్డోళ్ళ కొడుకులు అందరినీ కూడా ఒక్కడిని మిగల్చకుండా కూడా నా శక్తితో చంపేశా. అంధుని కొడుకుల అందొక్కరుని తప్పిపోవక తృంచిది భూరి శక్తి
దప్పితంబైన బాహు పంజరము సొచ్చిన రిపురాజంజ సింహములకు వెడలంజవచ్చునే వెంగలుల ఈ వారు కయ్యంబు చేసిరి కాక నన్ను ఎరిగిన తొడరుదురు ఎట్టులు దుర్యోధనాదులనని తెకడార్చినట్టి నా దుర్యోధండముల చందనము అలంది కుసుమధామములు సుట్టి మ్రొక్కుదురు మహోపకారులరయంగ దైవములు కావే అనుతదీయ మర్మంబులెల్ల భేదింబెలన్నారు. ఈ విధంగా దెప్పి పొడుస్తూ ఉండేవాళ్ళ, చంపేసేవాళ్ళందరినీ. తర్వాత నా బాహుబలం నుండి ఎవ్వడు ఏ రాజు తప్పించుకోగలడు, ఎవ్వడు తప్పించుకోలేడు, పిడి పిడి చేస్తాను అన్ని అని ఇట్లా అంటే ధృతరాష్ట్రుని కూడా దెప్పి పొడుచుకున్నాడు. ఆయన కావలించుకున్నాడు కదా అది. దీని ధర్మనందనుండు ధనంజయుడును కుంతియు ద్రౌపదియు ఎరుంగరు. వీళ్ళకి తెలియదు ఈయన ఇట్లా పలుకుతున్నాడు ధృతరాష్ట్రుణ్ణి, ఈ విధంగా ఏకాంతంలో ఇలా దెప్పి పొడుస్తున్నాడు, అవమానిస్తున్నాడు అన్న సంగతి పాపం కుంతికి తెలియదు, తర్వాత ద్రౌపదికి తెలియదు, ధర్మనందనుడికి కూడా తెలియదు, ధనంజయుడికి కూడా తెలియదు, అర్జునుడికి కూడా. కమలలు ఒక్కొక్క మారు ఈ మాటలు విని సంతసిల్లేదు. నకుల సహదేవులు మాత్రం అప్పుడప్పుడు వింటూ ఉండేవాళ్ళ, వాళ్ళు సంతోషిస్తూ ఉండేవాళ్ళు. కమలలు అని ఎక్కడ వచ్చినా వాళ్ళు నకుల సహదేవులు అని భారతంలో. ధర్మనందను తెరంగు ఎరుంగుర్రం చేసి ఉయ్యులోడి తారేమీ వాడరు. ఈ సంగతి ఎప్పుడు కూడా ధర్మరాజుకు చెప్పరట వాళ్ళు కూడా, తెలిసినా కూడా, ఎందుకంటే ఆయన అసంతృప్తి చెందుతాడు. ధృతరాష్ట్ర గాంధారులు కాల పర్యాయము కనుకొని దండంబులు కంద ఊరుకుంటుదురు. కాలం అట్లా ఉంది, ఏం చేస్తాం అని ఆ భీముడు పలికే మాటలను ఓర్చుకొని ఆ దెప్పి పొడుపులన్నీ కూడా విన్నట్లుగా ఊరుకుండేవాళ్ళ. అట్టి భంగి పంచదశ వత్సరంబులు సనియే, 15 సంవత్సరాలు అలా గడిచిపోయేట. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు. ఈ భీముడు దెప్పి పొడుపులు చూడండి, అంతా ఒక్కనాడు అయ్యంత నృపతి బంధు జనంబులన్ కూర్చి ధర్మనందను రావించి అతండు వినుచుండ కగ్గద కన్నుడకు చువార్ల తోడా. 15 సంవత్సరాలు ఓర్చుకున్నాడు. చివరికి ఈ ఊర్లో జనాలందరినీ కూడా, ప్రముఖులందరినీ కూడా పిలిపించాడు. మహారాజు కదా అయిన ధృతరాష్ట్రుడు, ధర్మరాజును కూడా పిలిపించాడు. పిలిపించి ఇలా అంటున్నాడట, నా కతంబున చేసి ఆ కౌరవులకు నాశంబు వాటిల్లుటదు ఎల్లంపు మీకు చెడు క్రూరు అతి లోభి జ్ఞాతి జన ద్రోహకరు రాజు చేసితి. నేనే చేశా ఆ దుర్మార్గుని, రాజుని, దుర్యోధనుణ్ణి, జాతి జ్ఞాన ద్రోహకరుణ్ణి, జ్ఞాతులకి ద్రోహం చేసిన వాడిని. అంటే జ్ఞాతులు అంటే వీళ్ళు పాండవులు, వాళ్ళకి ద్రోహం చేసిన వాడిని నేనే రాజును చేశాను. గురుధరిత్రికి అచ్యుతు చెప్పిన అమల వాక్యంబులు, కురుధరిత్రికి అచ్యుతు చెప్పిన అమల వాక్యంబులు వినా వేరనైతి నా తన యువలని ఘనతర స్నేహంబునను మొగమోటను తగియడు మాటల తరిమి ఎత్తి. సాక్షాత్తు విష్ణుమూర్తే కృష్ణుడు రూపంగా వచ్చి నాకు చెప్తే ఆయన మాటలను, భగవంతుని మాటలను కూడా వినకుండా నా కొడుకు పట్ల ఉన్న దృఢతరమైన ప్రేమ బంధం వల్ల, స్నేహ బంధం వల్ల మొగమాట పోయి ఇంత నష్టం తెచ్చుకున్నాను నేను. ఆడకుండితి భీష్ముండు అస్త్రగురుడు విదురుడును సంజయుండును విధముల నాకు చెప్పిరి. గాంధారి నన్ను దూరి చెప్పే ఆ మాటలే పెడచెవుల నెడిది. నా భార్య కూడా చెప్పింది, పెద్దవాళ్ళు భగవంతుడే చెప్పాడు, గురువు గారు చెప్పారు. ఎవరెవరు చెప్పారు? భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, సంజయుడు, నా మేలు కోరే విదురుడు, వీళ్ళందరూ కూడా చెప్పినా కూడా వాళ్ళ మాట పెడచెవిన పెట్టాను నేను, ఆ యథోని రాజుని చేశాను అని. ఈ తెరంగ అంతరంగమున శల్యంపై ఉన్నాయని అని చెప్పివండి. నా మనసులో ఈ విషయం గుచ్చుకుంటూ ఉంది. శల్యం అంటే బాణంలాగా గుచ్చుకుంటుంది నాకు ఈ విషయం ఎప్పుడు.
సుతులు సమరమున తిరుగక మృతులై సద్గతికి జనిన మేలిమి అస్మన్మతి తన చివర క్షత్ర చరితమని అప్పనికి వగవ ప్రీతియ కలుగు. ఓసారి ఏంటంటే నా సుతులు సమరంలో చచ్చారు కదా, సద్గతికి పోయారు కదా అని అప్పుడప్పుడు మనసులో ప్రీతి కూడా కలుగుతూ ఉంటుంది నాకు అని పలికి పాండవాగ్రజు చేరం పిలిచి అతని తోడ ఈ మాటలు పలికి దగ్గరికి రమ్మని ధర్మరాజును పిలిచి, నీ వరయంగా సుఖావాప్తి కొరత లేకుండితి జనమును ఉజ్వలింపు జంపున కలిగి వర్తించితి దానంబులు అంచితములుగా పెక్క ఆచరింపకట్టి శ్రాద్ధములు గాంధారి సుతులకు పలుమారు చేసిది పరమ ధర్మశీల పాంచాలికి చట్టం చేసి అగన్య పుణ్యుండవగు నీదు భూరి లక్ష్మిని అపహరించి ఆ దుర్యోధనాదులు అట్టి కష్ట చరితులతోను పాడిమై కయ్యమున అపహరితులను చేసి తక్కురు నికర ఊర్ధ్వ భువనగతి కాంచి సుఖమందే భూపవర్యా. ఓ రాజా ధర్మరాజా, నాకేమాత్రం కొరత లేకుండా చేశావు. నువ్వు ఎన్నో దానాలు నా చేత చేయించావు గాంధారి సుతులకు. దానివల్ల వాళ్ళందరూ కూడా స్వర్గానికి వెళ్ళిపోయారు. కావున ఏమియు చేయంగా వలవదు వారికయ్య కారణ కరుణాశ్రీ విలసితులకు నీతో ఆ విధము చెప్పవలసే నరవరముక్ష ఏ కార్యమైనను ఎవడే నీయు చేయ తొడగునప్పుడు వినుపుడమినేని చేత అనుజ్ఞాతుడై కాని తొడంగ కాదట్లు. కావున వార్ధకాభిలీఢమైన మదీయ కాయమునకు సంస్కారం ఆచరింపగా తపమాచరించు పనికి భూపాల నీ అనుమతి వడయంగవలసి చెప్పెద రాజవంశునకు సమర మరణముండే విమల తపమునకు చొచ్చి అందు నిలిచి చచ్చుటుండే మరియు అస్మదీయ పురంక్షలిట్టులు సడిపిరి అనుపుడు నన్ను నడవి కనగా. మహానుభావ, ఒక్క విషయం చెప్తా విను ధర్మరాజా. సమరంలో చావడము లేకపోతే తపస్సు చేసుకొని ప్రాణాలు విడవటము ఇవి రెండేనయ్యా రాజులకు చెప్పబడిన విషయాలు. మా పూర్వులు కూడా ఇలానే చేశారు. కాబట్టి నాకు కూడా ఆ అడవికి పోవటానికి అనుమతి ఇవ్వు అని అడుగుతున్నాడు. రేపు మనం మిగతా భాగాన్ని కొనసాగిద్దాం. ఈ మహాభారతంలో ఆశ్రమ పర్వం ప్రథమాశ్వాసంలో మనం 26వ పద్యాన్ని చదువుకున్నాం. రేపు 27 నుండి